ఎవడన్నా ఇడ్లీయా? అరే, రే, రే, రేయ్, సాయ్, 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 నువ్వు ఆగురా, రే, సాయ్, నా మాట ఆగురా, ఆగురా, సాయ్, ప్లీజ్, నా మాట వినండి. సార్ 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 పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? రివ్యూ ఆఫ్ రాబిన్హుడ్. నితిన్ అన్న ఒక హిట్ చూసి ఎన్నో సంవత్సరాలు అయితే అయిపోయింది. అలాగే వెంకీ కుటుంబంలోకి తోడు ఫిలిం ఇది. మెయిన్ గా ఈ మూవీ చూస్తే ఇంకో కారణం ఏంటంటే డేవిడ్ వార్నర్. మెయిన్ గా మా లాంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఆయన ఎలాంటి రోల్ చేశాడని చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఈ మూవీ మీద. ఆయన రోల్ ఏంటి, అసలు ఈ ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నాకు ఎలాగ అనిపించింది, నితిన్ అన్న హిట్ దొరికిందా లేదా అని తెలుసుకునే ముందు ఒక బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. రాబిన్హుడ్ ఉన్న వాళ్ళ దగ్గర దోచేసి లేని వారికి అయితే పెడతాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న రాబిన్హుడ్ సెక్యూరిటీ ఏజెన్సీలు అయితే జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి రుద్రం అనే ఒక పల్లెటూరు అయితే వెళతాడు. అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం సూపర్ అని చెప్పను కానీ ఒక్కసారికి అలాగైతే ట్రై అయితే చేయొచ్చు. నితిన్ అన్న బిఫోర్ రాడ్ మూవీస్ కన్నా ఈ మూవీ అనేది పార్ బెటర్ అయితే ఉన్నది. మెయిన్ గా స్టోరీ వైజ్ ఎక్కడో కూడా కొత్తగా అయితే ఉండదు, ఎక్కడో చూసామే అనిపిస్తుంది మనకి. ఇంకోటి స్టోరీ చూసినంత సేపు కూడా నాకు రవణ కిక్ మూవీ అయితే గుర్తొచ్చింది. మూవీ స్టార్ట్ అవుతూ మంచి ఇంట్రెస్ట్ గానే స్టార్ట్ అయింది. మెయిన్ గా రాజేంద్ర ప్రదేశ్ గారు వెన్నెల కిషోర్ రోల్ ఎంటర్ అయిన కానీ చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాను. కామెడీ కూడా జెన్యున్ గానే వర్కౌట్ అయితే అవ్వింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ చూసి సెకండ్ హాఫ్ లో కూడా ఎంతే కామెడీ ఉంటే బాగుండైతే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయి ఊరు సంస్థలని మాస్ డైలాగ్స్ తో చాలా రొటీన్ గా అయితే వెళ్ళిపోయారు. ఎక్కడో కూడా నాకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా శ్రీలీలతో నితిన్ అన్నతో కామెడీ ట్రై చేయించారు కానీ నాకు ఎక్కడో కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. వైజ్ ఎక్కడ కూడా కొత్తగా అయితే అనిపించలేదు. చాలా అవుట్డేటెడ్ అండ్ రొటీన్ గా కూడా అనిపించింది నాకైతే మాత్రం. మెయిన్ గా ఎమోషన్ అంటారా అస్సలు అయితే నాకైతే వర్కౌట్ అయితే అవ్వలేదబ్బా మూవీలో. ఇంకా డేవిడ్ వార్నర్ రోల్ గురించి చెప్పాలంటే చిన్న రోల్ అయినా కానీ బాగా అయితే అనిపించింది స్క్రీన్ మీద చూసినంత సేపు కూడాను. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నితిన్ అన్న బాగా అయితే చేశాడు. ఇంకా వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రదేశ్ కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా శ్రీలీల రోల్ గురించి చెప్పాలంటే తన పాత మూవీస్ లాగే 5 minutes చాట్ గుంట ఫ్లాట్ లాగా అలాగే ఉన్నది. తన రోల్ ఎక్కడ కూడా నన్ను ఎగ్జైట్ అయితే చేయలేదు. మూవీ టెక్నికల్ గా అయితే మాత్రం చాలా బాగున్నది. ఇంకోటి జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అంత ఇంప్రెస్ గా అయితే లేదు. సాంగ్స్ కూడా జస్ట్ ఓకే అయితే అనిపించింది. రాబిన్హుడ్ గురించి చెప్పాలంటే కామెడీ గురించి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. స్టోరీ వైజ్ అయితే మాత్రం ఎక్కడ కూడా కొత్తగా అయితే అనిపించలేదు నాకైతే మాత్రం. ఇంతే ఈ వీడియోకి అయితే మాత్రం. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఛానల్ కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందరూ కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, ఇందు నెక్స్ట్ వీడియో. జై